ప్రజలందరికీ నమస్కారాలు. పార్టీ పెడతానికి ముఖ్య కారణం కుల మత ప్రాంతం లేకుండా అందరూ ఒకే ప్రాంతం, అందరూ ఒకే మతం అన్నట్టుగా చేయాలనే ఆలోచనతో ఈ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ పెట్టడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అందరూ కోటేశ్వరులు అవుతారు. రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయడంతవరకు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇద్దాం, రాజధాని డెవలప్ చేసుకుందాం. ఎందుకంటే ఇది నా ప్రాంతం, ఇది నా ప్రాంతం అని విభేదాలు రాకుండా ఉండటం కోసం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే ఇంకెప్పుడు ప్రాంతీయ వివాదం రాదు. అలాగే మత వివాదం అక్కడ రాజధానిలో అమరావతి అని పేరు పెడతామన్నా ఒక హిందూ రాజధాని, ఒక సామాజిక వర్గ రాజధాని అని ఉద్దేశాలు లేదు. అందుకని కోటి సిలువుల చర్చి ఒకటి కడతాం, నిర్మాణం ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. అలాగే 2 లక్షల ఎస్ఎఫ్టీతో మసీదు కడతాం. మసీదు అంటే పాలరాతి మసీదు, ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప మసీదు, పర్యాటక మన కేంద్ర మొత్తం ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం మసీదు కూడా. అలాగే ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేస్తాం. ఎందుకంటే సొంత భూమి కొనిపెట్టి డెవలప్ చేస్తే ప్రజల్ని దానిలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. ఆర్థికంగా ప్రజలు ఎదగాలి అనే ఉద్దేశంతో ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేయాలి. అలాగే సీఎం పదవి కూడా సామాన్యుడు కూడా సీఎం పదవి చేయాలి. అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు దఫల వారీగా సీఎం పదవి చేయాలి. తరానాళ్ళు సీఎం పదవి ఇచ్చాం కదా అని అవినీతి చేస్తే వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి అంటే ప్రజలు చెల్లేటట్టుగా ముందుగానే సంతకాలు చేపించి రాపించి మరీ ప్రమాణ స్వీకారం చేపిస్తాం. అప్పుడు ఇంకా ఎవరు అవినీతి చేయరు. అలాగే మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే మనం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెడుతున్నాం. కారణం ఏంటంటే ఇంకెప్పుడు ఈ ప్రాంత వివాదాలు రాకుండా ఉండడం కోసం ఆర్థికంగా ప్రతి ఒక్కరికి డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే రాష్ట్రంలో అన్ని లక్షల ఫ్లాట్లు ఇచ్చినప్పుడు ఏంటంటే గజం 1 లక్ష నుంచి 2 లక్షల మంది రాజధాని. అప్పుడు ప్రతి కుటుంబం మళ్ళీ కోటీశ్వరులు అవుతారు రాజధాని ఆస్తి. ఈ విధంగా రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇవ్వడం మన రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. విద్యా వైద్యం ఫ్రీ, ఇసుక కూడా ఫ్రీ, పాత పద్ధతిలోనే ఇద్దాం. అలాగే మీడియా మిత్రులు ఉన్నారు, చాలా సీనియర్ ఛానళ్ళు ఉన్నారు. కొన్ని పార్టీలకి అతీతంగా ఉండి వాళ్ళు మనలాంటి పార్టీని చూపించరు, మన విధానాలు చెప్పరు, మన మంచితనం చెప్పరు. అందుకని అందరూ ఇదే విధంగా మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్ళినట్టయితే మీడియా ఛానల్స్ కూడా ఉత్తమ ఛానల్గా ఎన్నుకొని ఆ ఛానల్ ఓనర్ని 4 నెలలు సీఎం వేద్దాం. ఎందుకంటే విలేకరులు మొత్తానికి కూడా కొన్ని ఛానల్స్ చిన్న ఛానల్స్ చూపించినా వాళ్ళని ఇబ్బందులు పెడతాం, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, తీయలేరు. అందుకని ఛానల్స్, విలేకరులు, పత్రికల అందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు మంత్లీ శాలరీ ఇస్తాం. మన పార్టీ అధికారంలో రాగానే, మన పార్టీ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి అధికారంలో వచ్చింది నెక్స్ట్ 2024లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు పోటీ చేపించి తీరుతాం. అధికారంలో వచ్చి తీరుద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేయాలి. ఇది కొత్త పార్టీ అని ఆలోచించవద్దు. ఈ పార్టీలో నాయకులు రాలేదా, లేదా ఇంటికి కార్యకర్తలు రాలేదా, ఓటు అడగలేదా అని మీరు ఆలోచించవద్దు. అందరూ కూడా నేనే ఒక నాయకుడిని, నేనే ఒక బూత్ ఏజెంట్ని, నేనే ఒక ఎమ్మెల్యేని, నేనే ఒక సీఎంని అనుకొని ఓట్లు ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి వేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఓటర్ ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తుంది. మీరు ఓట్లేస్తే ప్రజలు సీఎం అవుతారు తప్పితే ఎవరో ఒకళ్ళు సీఎం వచ్చి ఓటేస్తే ప్రజలు సీఎం అవ్వరు. అందుకని ప్రతి ఓటర్ కూడా ఒక సీఎం లాగా బాధ్యతగా పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్.